బుర్గంపాడు మండలం ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ రోజు భద్రాద్రి జిల్లా బుర్గంపాడు మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సేవాలాల్ సంఘంపై విరుచుకుపడ్డ బుర్గంపాడు మండలం ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు విమర్శించే అర్హత మీకు లేదు. తెలంగాణ రాష్ట్రంలో వలస బంజారాలను లంబాడీలను తక్షణమే ఎస్టీ హోదా రద్దు చేయాలి. బుర్గంపాడు మండలం ఆదివాసీ జేఏసీ డిమాండ్ చేశారు. మీ లంబాడ ఓట్లతో కాదు, మా ఆదివాసీ సమాజం ఓట్లతో తెల్లవారు గెలిచారని ఈ సందర్భంగా బుర్గంపాడు మండలం ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని లంబాడి, సుగాలి, బంజారా వర్గాలకు ఇవ్వబడిన షెడ్యూల్డ్ తెగ హోదాలపై తెల్లం వెంకట్రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారని వార్తపై స్పందించిన లంబాడీలు సేవాలాల్ సేన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సీతక్కకు మంత్రి పదవి ఇవ్వడం, కోలేని లంబాడీల వారి అక్కసును వెళ్లగక్కుతూ లంబాడి సేవాలాల్ సేన నాయకు ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం సమంజసం కాదని, తాను ఉన్న ఆదివాసీ తెగలను అన్యాయం జరుగుతుందని, ఒక ఆదివాసీ బిడ్డగా ప్రజాప్రతినిధిగా ఆదివాసుల తరపున మరియు ఆధార్ సొసైటీ మెంబర్స్ భాగస్వాములుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చిన పద్ధతి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని సవాల్ చేస్తూ తెల్లం వెంకట్రావు చేసిన కేసు ఉన్నదని గమనించారన్నారు. దయచేసి మీరందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో మీ దగ్గర ఇన్ఫర్మేషన్ మీరు అది కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు మెట్లెక్కి 342 ఆర్టికల్ ప్రకారం 1976లో వీళ్ళని రాజ్యాంగబద్ధంగా కలపలేదు. 342 ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించిందని నేను చెప్తున్నాను. లేదు, ఉల్లంఘించలేదు, మేము రాజ్యాంగబద్ధంగా కలపబడ్డామని మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు చూపెడుతూ మాట్లాడాలి. అంతేలే కనుక మా ప్రజాప్రతినిధుల పైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదే లేదు. దీనికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మీ వాక్యాల్ని వెనక్కి తీసుకోండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే, బుర్గంపాడు ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ చెప్పొచ్చేది ఏంటంటే, మా నాయకుడు అయినటువంటి తెల్లం వెంకట్రావు పైన లంబాడా సోదరులు సేవాలాల్ సమితి వాళ్ళు ఈ మధ్య కాలంలోనే అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు మేము మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఎందుకనగా మేము రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కుల్ని ద్వారా మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు అడిగేటటువంటిది మేము అడిగేటటువంటిది ఏంటంటే, 1976లో ఆ తెగకు సంబంధించిన వాళ్ళని ఎస్టీ హోదా కల్పించారు. ఆ హోదాని ఏ విధంగా కల్పించారనేసి మేము కోర్టులు మెట్టెక్కడం జరిగింది. దానికి తెల్లం వెంకట్రావు గారు ఒక ప్రజాప్రతినిధిగా విద్యావేత్తగా ఉండి కోర్టు రూపంలో అడుగుతున్నాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఇక్కడ మిమ్మల్ని కలిపారు, బాగానే ఉంది, సరే బాగుంది. మేమేం అడుగుతున్నాం, 1976లో కలిపినప్పుడు ఈ మధ్యకాలంలో మిమ్మల్ని మీరందరూ చూస్తున్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కైతా లంబాడ్ అనే తెగను కలిపేటప్పుడు ఒక కమిషన్ వేశారు, చెల్లప్ప కమిషన్. మరి ఆ కాలంలో 1976 ఉన్నప్పుడు ఎటువంటి ఆయన కమిషన్ వేశారా? రెండోది, ట్రైబల్ అడ్వైజరీ కమిటీ తీర్మానం ఏమైనా ఉన్నదా? ఇటువంటి ఏమైనా తీర్మానాలు ఉంటే తీసుకొని రమ్మని చెప్తున్నాం. ఇవి ఏది కూడా మేము కూడా వాళ్ళని ఎక్కడ బెదిరించేటట్టు అట్లని కాదు. రాజ్యాంగబద్ధంగా మనకి ఏదైతే అత్యున్నతమైన న్యాయస్థానం ఉందో సుప్రీంకోర్టుకి వెళ్ళి అడుగుతున్నాం. దాంట్లో మా బాధలు, మా జాతి గురించి, మా కష్టాలు సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా తెల్ల వెంకట్రావు గారు ముందుకు వచ్చేసి వెళ్ళేసి కోర్టు రూపంలో అడుగుతున్నాం. అది అటువంటి వ్యక్తి పైన వీళ్ళు సేవాలాల్ సమితికి సంబంధించిన వాళ్ళు, సేనా సమితి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నీ సభ్యత్వం రద్దు చేయాలి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దయచేసి ఈ వ్యాఖ్యలన్నీ కూడా వెనక్కి తీసుకోండి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మాకు సంబంధించినటువంటి మీరు తీసుకున్నటువంటి ఆదివాసులకు ఒక అనుమానం వచ్చింది. ఈరోజు ఆ అనుమానాన్ని నివృత్తి చేస్తూ మేము సుప్రీంకోర్టు మెట్లెక్కడం జరిగింది. అటువంటిది ఓకే, మీరు అనుకున్నట్టుగా మీకు ఇంకో సవాల్ కూడా విసురుతున్నాం. ఇక్కడ నుంచి బుర్గంపాడు ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ సందర్భంగా ఒక సవాల్ని విసురుతున్నాం. మీ దగ్గర ఇన్ని చెప్తున్నారు కదా, భద్రాచలం ఆదివాసీ గడ్డ మీదకి రండి, మాట్లాడుకుందాం. ఆ మాటల్లో కూడా మీకు 4 సవాళ్ళు ఇస్తున్నాం. ఓకే, 1976లో మిమ్మల్ని ఆర్టికల్ 342 ప్రకారం కలిపినట్లయితే, రాజ్యాంగబద్ధంగా ఉన్నట్లయితే ఫస్ట్ది మిమ్మల్ని ఏ కమిటీ ద్వారా మిమ్మల్ని కలిపారని తీసుకొని రండి. రెండోది, ట్రైబల్ అడ్వైజరీ కమిటీ తీర్మానం ఏమన్నా ఉంటుందా? మూడోది, ఒక తెగని వేరే దాంట్లో కలిపేటప్పుడు వాళ్ళ కట్టుబాట్లు, ఆచారాలు ఇవన్నీ ఏమన్నా ఉండి మీ పైన ఎటువంటి కమిటీ ఏమన్నా స్టడీ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? నాలుగోది, ఆ రోజు మీ జనాభా ఎంత? 1976లో మిమ్మల్ని కలిపినప్పుడు జనాభా ఎంత ఉంది? ఈ రోజు మీరు చెప్తున్నటువంటి 70% మేమున్నాం, 30% వాళ్ళు ఉన్నారు. ఇటువంటి జనాభా లిస్టు ఏదన్నా ఉంటే పట్టుకొని రండి, లేదా ఈ కమిటీ రూపంలో మమ్మల్ని కలిపారని చెప్పండి. వచ్చి తీసుకొని కూర్చొని మాట్లాడుకుందాం. మీరు అన్ని తీసుకున్న ఈ సవాల్ని స్వీకరించండి. మా పెద్దలందరం కూర్చుంటాం, ఇదే మీడియా మిత్రుల సందర్భంగా కూర్చున్నాం.
మీడియా మిత్రులు ఉంటారు, పెద్దలు ఉంటారు, అందరూ ఉంటారు. కొట్లాడవద్దు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మా ముద్దు బిడ్డ అయినటువంటి తెల్ల వెంకటరావు పైన అవాక్కులు చవాక్కులు పేరిస్తే ఖబర్దారు. అది కూడా మేము కూడా అదే 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మా ఆదివాసులు అందరం ఏకమై డెఫినెట్ గా తెల్ల వెంకటరావుకి సపోర్ట్ గా ఉండి ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామనేసి హెచ్చరిస్తున్నాం. దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకోండి. మీకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే. మేము అడిగేది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? మేము అడుగుతున్నాం ఎటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి తీసుకోండి, అదే అడుగుతున్నాం మేము. ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు ఆయన్ని సభ్యత్వం రద్దు చేయాలి. ఇంకో ముఖ్య విషయం, మిమ్మల్ని కలిపింది 1976 లో కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఈ రోజు మీరు తిట్టడం స్టార్ట్ చేస్తున్నారు అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టే లెక్క మీ జాతి మొత్తం కూడా. దీనికి సమాధానం చెప్పండి. ఆ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక తీసుకొని రండి, అవి మాట్లాడుకున్నాం. కానీ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ మా ఓట్లని మీ ఓట్లని అంటున్నారు. లెక్క ప్రకారం చూసుకున్నట్టు భద్రాచలంలో మీ ఓట్ల శాతం ఎంత ఉంటుంది భద్రాచలం నియోజకవర్గంలో? ఇవన్నీ పోవద్దు. దయచేసి మీకున్నటువంటి రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేయొద్దు. మీకున్నటువంటి రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకుంటాను, మాట్లాడుకుందాం. ఈ సవాల్ని స్వీకరించి మీరు రాగాల్సిందే కోరుతున్నాం. థ్యాంక్ యూ.